హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసన్న. ఈరోజు భోగి, అందరికీ హ్యాపీ భోగి. మేమైతే ఎర్లీ మార్నింగ్ 5కి లేసినాం. ముగ్గులో వేయడానికి కలర్స్, అలాగే మోక్షకి భోగి పళ్ళు పోసేది ఉంది. దాంట్లో కావాల్సిన వస్తువులు కూడా తీసుకొని వద్దామని షాప్కి వెళ్తున్నాం. ఈ రోజైతే మా మోక్షనే కలర్స్ నింపుతుందంట. అది మార్నింగ్ లేచిన కాంచాలు నేనే కలర్స్ నింపుతా అని తెగ సతాయించింది. సరే అంటే కొంచెం కుదురుతా పడి మార్నింగ్ నేను ముగ్గేస్తుంటే నేను బేసిక్గా ఏమనుకోలేదు. మా అమ్మ చీర ఎందుకు వేస్తున్నావు, కుండల ముగ్గేయవా అంటే అది చెరిపేసి ఈ ముగ్గేసా. అదేంది ఫస్ట్ నుంచి చూపించలేదని మీకు డౌట్ రావచ్చు. వీడియో లెంత్ అయిద్దుందని కొంచెం అయిపోయాక కలర్స్ వేసేటప్పుడు చూపిస్తా అని అనుకున్నా. అంటే ఇక్కడి నుంచే మోక్ష కలర్స్ వేస్తుంది కాబట్టి ఇదే మెయిన్గా చూపిద్దామని అనుకున్నా. కోతులు వచ్చినాయి. మా మోక్ష భయపడి లోపలికి లగెత్తింది. మళ్ళీ వచ్చి రాలేదు మోక్ష, వెళ్ళిపోయినాయి దానంగానే మెల్లగా బయటకు వచ్చి తొంగి చూసే వరకు కోతి వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి మా మోక్షతోని ముచ్చట్లు స్టార్ట్, హడావిడి స్టార్ట్, నా అష్ట కష్టాలు కూడా స్టార్ట్ అయ్యాయి. మోక్ష ఇప్పటి వరకు అంటే కలర్స్ వేయలేదు, ఇదే ఫస్ట్ టైము. కాకపోతే పిల్లలని ఇలాంటి యాక్టివిటీ చేపిస్తే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అయిద్దని నా ఉద్దేశం. అందుకని అది చెడిపోయినా సరే మోక్ష వేస్తే దాని ముఖంలో హ్యాపీనెస్ అనుకున్నా. లేకపోతే వేరేటోళ్ళు అయితే అస్సలు ఊకునేదాన్ని కాదు. మా మోక్ష కాబట్టి సైలెంట్గా ఊకున్నా. అది వేస్తారో లేదో కూడా నమ్మకం లేదు. జస్ట్ చూపిస్తున్నా ఇలా వేస్తే ఫిల్అప్ చేయొచ్చు తొందరగా అని చెప్తున్నా. అది ఇప్పటి వరకు ముక్కు గారుగా చాకు కూడా గీకలేదు. అలాంటిది నా బిడ్డ భోగి రోజు ముగ్గులో కలర్స్ వేస్తుంది. ఏంటి చెప్పు ఇటువైపు చూడు, చెప్పు. ఇటు హాయ్ చెప్పు, ఇటు చెప్పు, ఇట్లా చెప్పు. ఎవరింటికి వచ్చినామ్మా? ఎవరింటికి వచ్చావు? వచ్చి ఏం చేస్తున్నావు? మొత్తం ఫుల్ రింపు, మమ్మీ లెక్క రింపు. ఒక్క దగ్గరనే అమ్మమ్మ ఇంటికి వచ్చి ముగ్గులు వేస్తున్నావా? ముగ్గులు వేసే బిడ్డ అయింది. ఏళ్ళతోనే అమ్మమ్మ ఇంటికి వచ్చి ముగ్గులు ఎత్తుందట భోగి పండుగకు. భోగి పండుగకు శుభాకాంక్షలా. పొద్దుగల ఆంటీకి హ్యాపీ పొంగల్ చెప్పండి, నాకు నిధులో తగ్గితే చీకట్లో చెప్తారా అంటా అన్నాడు. మళ్ళీ పడుకోలేసింది ఇక. అగో కైట్ అంటే ముగ్గేవా? వేస్తాను ఆఫ్ చేస్తా. ఇంకోటి ఇంకా ఫిల్అప్ చేయలేదు. ఇదంతా కాదా ఇది? ఇట్లా ఛాన్స్ ఏం పట్టుకోండి. అయిపోయి ఇంకా అది ఎట్లా ఉంది, నీది ఎట్లా ఉంది? నువ్వు కలర్స్ ఎట్లా ఎత్తావు నువ్వు స్కూల్లో? చాలా బాగా. మరి అట్లా బయటకు రాకుండా బార్డర్లే. బయటకు వస్తుందని చేయి పట్టుకొని ఎత్తా. రుద్దింది అయిపోయింది అన్నది. ఎట్లా రుద్దిందంటే ఇట్లా వాటి ఇట్లా ఒకసారి పెయింటింగ్ వేసేసింది. కొంచెం మళ్ళీ ఎట్లా రుద్దు పెట్టు, రంధ్రాలు కనబడతాను మోక్ష. మళ్ళీ ఒకసారి ఖర్చు పెట్టు, వాళ్ళ కలర్స్ పెట్టు. తీసుకోకుండా నా కలర్ లేదా అని వెయ్యరాదే. వచ్చి తన్ను నీ బిడ్డను. ఏం కొమ్మ ఎత్తాను మోక్ష? చెట్టు కొమ్మను. అది చెరుకు గడ. అది చెరుకు చెట్టు. అవునా? ఎవరేసిళ్ళు? నువ్వేసావా? అలాగే చెరుకు వస్తుందా? అట్లా ఎందుకు వత్తుతానో మరి. అతుక్కోవాలని. వెనకట గట్లనే రింపేటోళ్ళము, అదే సేమ్ ఇప్పుడు వస్తుంది. ఎవరని చెప్పేటోళ్ళం కాదు. వెనకట గట్లనే పోసేది. వీళ్ళ టెన్షన్కి వేసేది అవుతుంది నాకు. అదేమో మొత్తం పెళ్ళ కూర్చున్నట్టు పుట్టాంది. నేను ఇట్లా వేయమంటే వాళ్ళు అట్లా ఇస్తుంది. దాన్ని ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు. ముట్టుకుంటే కయ్య అంటుంది.
దేవుడా ముగ్గు ఏమంటే వీళ్ళు కథలు చూడలేకపోతాను నేను సపరేట్గా పెట్టేస్తాను ఏ తొందరగా ఏ ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అన్నం తింటారు ఎంత పొద్దున ఎంత ముద్దుగా కుప్ప పోసి అటు ఇటు నెడుతుంది మోక్షగాడు ఎనకట గట్ల ముసలిలో మేము గట్లనే వేసేటోళ్ళం సేమ్ అట్లా వేస్తుంది అంటే ముసల్దని ఒప్పుకున్నాం ఎవరని చెప్పలేని చూస్తుంది దానికి కదా ఓ మెల్లగా లోపలికి పోతుంది ఇంకో కలర్కి మిక్స్ అవుతుంది అరే అరే అలా అవుతుంది చాలు ఆ ఏజ్కి అది ఎత్తుందంటే గొప్ప ఇంకో చెరుకు గడ పైన ఉన్నది ఇగో గీడేసుకో అది పెట్టు నేను ఎత్తా గిదే ఏం కాదు పోతుందిలే మళ్ళీ అదే మా వాకిలి కలకల ఆడిపోతుంది మంచిగా తల్లి పిల్లలు ఎత్తాలి జరుపు కొంచెం మా మొక్కడానికంటే కాళ్ళు గుంజుతున్నాయి అంటే ఇక కుర్చేసుకొని కూర్చున్నది మోచగాడు వేరే వద్దు గ్రీన్ ఇంకో గ్రీన్ అంటే అది కాదు ఇది మళ్ళీ వేరే కలర్ అవుతుంది ఎట్లుంటాయి చల్లగా కాలు పెట్టుకొని నా కుర్చీ దొబ్బేసిర్రా నాయన వీళ్ళు కాలు చల్ల పడిపోతున్నాయి మోక్ష వేసేటోళ్ళు నిమ్మలంగా ఏనియవా అది మంచిగానే ఎత్తానుగా ఏని అంత దగ్గబ్బు అంత చాలా చాలా రాదు అయిపోతాం మేము మళ్ళీ కొనుక్కొస్తాంలే పీసుగుండా మా నా బిడ్డ పీసు మొక్కంది ఎందుకు బాబీ మరి ఎందుకు ఎక్కువ ఎత్తలో చెయ్యి అట్ట పూసుకోవాలి నీళ్ళు కాగుతున్నాయి అక్కడ తొందరగా కానీ మోక్ష తలంటు పోయారు అయ్యో అయ్యో ఓ నీవు వేసింది ఒక కాడ పోతాను చెయ్యి ఏళ్ళైతే ఇవ్వ చేయలేదు ఇంకా వంకర దేవుడా అట్లనే నానే వేసి రాకింది పోయిందట అంత పాయింట్ రుద్దుకుంటున్నావు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉన్నది మొత్తానికైతే అన్ని గ్రీన్ కలర్ పూతే ఒకటి లేతగా ఒకటి పండు పండింది ఉండే ఆకులు అట్లా వేసింది అది ఒకటి పండు పండింది ఒకటి రాలిపోయే ఆకు ఎట్లుంటుంది అట్లున్నాయి అన్నట్టు అవి చేస్తావా మా అమ్మ దయ్యమయ్యి అడిగిన వాళ్ళందరికీ పెండ ఉన్న పువ్వులు ఇస్తాను మా అయ్యేమో చుట్టాను మా అమ్మ పెండ పువ్వులు ఇచ్చేవరకు మా నాన్న ఇట్లా చుట్టాను ఎందుకంటే ఆయనే తెచ్చిండు ఇప్పుడు నెక్స్ట్ పతంగి గిట్టాను అంతలో పాకై ఎట్లా కాలు మీద కాలు వేసుకొని మోక్ష ఎట్లా ఎట్లా వేస్తుంది మా ఆయన గట్ల కూర్చుని చూడగా మళ్ళీ తీసి వేయరా మోక్ష పిల్లకి కాలు కాలు మీద కాలే మోక్ష ఎట్లా తిరిగి నీ కాలు చూడు అమ్మా ఒకసారి మళ్ళీ పెట్టు కాలు నానా ఎట్లా వేసిన అట్లా కదా ఈ కాలు ఆ కాలు అదే ఏదో కాలు వేరే దారం ఆకాశం మీదకి కిందికి అట్లా ముగ్గులకి వెళ్ళిపోతుంది ఆ పతంగి దారం వేసేది దారం కానీ ముగ్గులకి వెళ్ళొస్తుందా దారం అవును కదా ముగ్గులకి వెళ్ళొస్తుందా చేతులకి వెళ్ళొస్తుందా మరి మీరు వేసేసి పతంగి పుట్టుకొచ్చింది అన్నట్టు కూడలకి వెళ్ళి నువ్వు గ్రీన్ కలర్ వేసినాక గ్రీన్ కలర్ వేయద్దు ఆరెంజ్ కలర్ వేయద్దు కాలు వంగుతానే ఈడ
తాతాకి అంటే దాని మీద బొమ్మ ఉండరా కలర్ కాదు. ఇట్లా నేర్పు మెల్లగా ఇట్లా వెళ్తాను చిన్న చిన్న మీద మీద తగ్గి ఏమోక్షంగా చిన్నగా మెల్లగా రబ్ చేయి మెల్లగా మెల్లగా ఇట్లా రబ్ చేయి అంతే మెల్లగా చేయి అంతే అంతే మెల్లగా అంతే అవుతుంది నాకు పై పైన ఇలా ఇట్లా ఇట్లా లేదా ఇట్లా ఇక్కడ వేరే కలర్ తోకకు అమ్మాయి వేరే తోకకి వేసుకోవాలి కానీ మళ్ళీ ఆడకో కలర్ అయ్యేదా ఇంకొక కలర్ అయ్యా పెన్ ఇదే ఇక్కడ బ్లూ బ్లూ రింపేసి అదే నీ చేతులు ఉన్న కలర్ కింద ఏం కలర్ అయ్యేది వేరే కలర్ కింద మళ్ళీ పైన వేసిన కలర్ అయ్యి కదా చాలా పోసి ఇట్టాను చిన్న ఏళ్ళతో ఇట్లా ఇందాకలే చిన్న ఇట్లుగా ఇచ్చుడుగా ఇట్లా మెల్లగా మెల్లగా చేయాలి గట్టిగా మెల్లగా స్లోగా బాటర్ దాడుతుంది రుద్దొద్దు జస్ట్ ఇక చూడు నన్ను చూడు ఇట్లా అనాలి అంతే అయిపోయిందా ఓకే కొంచెం కడవస్తుంది. సరే మంచిగా వచ్చింది సరిపోయింది రబ్ చేయమంటే ఒత్తుతుంది చిన్నగా రబ్ చేయ అట్లా అది అంతే నాకు మెల్లగా 1 ఫింగర్తో ఇట్లాను చిన్నగా ఎట్లా అది చాలు ఇక తీసుకోమ్మా కలర్ అదే పెట్టిన కలర్ తీసుకో. సరే తీసుకుంటా నువ్వు వెయ్యమ్మా అటు పడి ఇటు పడితే ఆ కొమ్మలన్నీ అదే రింపింది ఈ పతంగి రింపింది ఆ పతంగి రింపింది ఆమెనే రింపింది అవి అవో ఎట్లా చెప్తాను చూడని స్కూళ్ళల్లో పెడతారు కదా పోటీలు పతంగిలో మనిషి వచ్చింది ఇక్కడ పతంగిలో మనిషి వచ్చింది దగ్గర పతంగి వచ్చింది పతంగిలో మనిషి వచ్చిండు అది నీకు వెయ్యరాదమ్మా ఖరాబ్ అయిపోతుంది బేట ఈ అక్క వచ్చింది పాడుకోపోయి అదేమో బొంగిరి వెళ్ళదట జరుగు బొంగిరి వెళ్ళదట మళ్ళీ ఏమో బొంగేస్తుంది అంటే బేసికల్గా అది రౌండ్ గా తిరగలేదు ఇది జస్ట్ రౌండ్ గా తిరిగింది అందుకని దాన్ని దుడిపేసి రౌండ్ గా తిప్పినా కానీ కొంచెం క్రాసే అనిపిస్తుంది ఇక్కడ మూలన నా బిడ్డకి ఏదో గుర్తుకొచ్చినట్టున్నది కళ్ళు పెడతాను ఇలా నింపు కళ్ళు నీకు నింపాలనిపిస్తే ఇలా నింపు అలా బ్లాక్ కలర్ నింపరాదు అయిపోయినాయా కలర్స్ వేయడం అయిపోయింది నాన్న కోసం వెయిటింగ్ డాడ చోరకు పని కావాలి అది కాదు వేరే కలర్ ఇలా మోక్ష ఆమె కలర్లు వెతుకుతా ఉన్నది ఏ కలర్ బ్లాక్ కలర్ చాలా అట్లా కండ్లు అంటే అవి బ్లాక్ కలర్ వద్దే వద్దే చాలే ఇంకా అది ఎట్లా నింపుతాందంటే దయ్యం వచ్చినట్టు తాత కైట్ ఎగరేస్తున్నట్టు ఎవరు వచ్చిండ్రు మోక్ష ఎవరు వచ్చిండ్రు ఏ తాతయ్య చిన్న తాతయ్యనా భోగి రాస్తాను మా బిడ్డ ఎలా రాస్తావు చూద్దాం ఇది మాత్రం తర్వాత చూపిస్తా స్పెల్లింగ్ మిస్టేక్ చాలా అయితే
భోగి శుభాకాంక్షలు అని రాత్రి కావచ్చు. భోగి షూ షూ పెడతానమ్మా. ఓహో ఈసువా ఆ షూ పెట్టా అదే పెట్టు. ఇప్పుడు అబ్బాయి పెడతారు కదా. ఇది ఎట్లా పెడుతుంది మా మోక్ష గారు? ఎట్లా పోజ్ ఇచ్చింది? యాస్ట్ వచ్చిందా మోక్ష? యాస్ట్ వచ్చిందా నీకు? మమ్మీ ఏం చేస్తుంది చూద్దాం నీకు. అరే ఈ షూ ఆ షూలో పడ్డది కదా మళ్ళా. కాంక్షలు ఎక్కడ పెట్టాలి? ఆడ ప్లేస్ లేదు, ఇక్కడ పెట్టానా? అక్కడ గాలి ప్లేస్ పెట్టేసి ఇక. సంక్రాంతి అది ఏంటి? అది భోగి అదేంటి పెట్టినావు? సున్నా అక్కడ పెట్టినావు, కిందకి వచ్చింది సున్నా. ఓకే అట్లా పెడతారట. భోగి శుభాకాంక్షలు పిల్లలకి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? భోగి శుభాకాంక్షలు అందరికి పిల్లలకి, పెద్దలకి చిన్నలకి అందరికి. ఇది నా బంగారు తల్లి అమ్మ. ఇది నా బంగారు తల్లి. నాకు ఒక చాటి చూడు చూడు. అదే అంతే లేక రండి 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 రండి. ఇక్కడ కొంచెం ముగ్గ ఇక్కడ నల్లతో పోతుందిలే కానీ. అయ్యా ఇంకా నల్ల రాలేదా? ఫైనల్గా మా ముగ్గు కంప్లీట్. మా శుభాకాంక్షలమ్మ, శుభాకాంక్షలమ్మ, భోగి శుభాకాంక్షలమ్మ, శుభాకాంక్షలు. ఇంకెక్కడ ఎత్తావు చాలు. బొబ్బమ్మలు పెట్టు. బొబ్బమ్మలు పెడతాను కదా చేస్తున్నా. ఏం పెట్టా? బోళ్ళుండ పెట్టదా, గడ్డలుండ పెట్టదా? గడ్డిలున్న పెండ, బోరున్న పెడుతుంటుందా? అబ్బా మోక్ష కదా సుక్కలు పెడతాను నేను. పెట్టాలి చాలు చాలు ఒక కడప కడ పెట్టాలి. ఇక్కడ ఇది మీకు చాలు. పసుపు వేసుకోవచ్చు. పసుపు గట్ల కాదు చేయాలిగా చేయాలిగా. మళ్ళీ చెప్తాడు ఇంటిలో మళ్ళీ డబల్ డబల్. ఓ నా ముగ్గు అంత కష్టపడి మా మోక్ష ముగ్గెత్తే కోతులంతా ఆగమాగం చేసినాయి. ఆ రేగుపళ్ళ కోసం వచ్చి మొత్తం చెడగొట్టింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భోగి రోజు మా మోక్ష చేసిన షార్ట్స్ అన్ని నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి శ్యామ్ ప్రసన్న నేత. నచ్చితే లైక్ చేయండి, అలానే ఫాలో కొట్టండి.